శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మహాయాగ క్రమారాధ్య ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 230వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాయాగ క్రమారాధ్యాయ నమః అని చెప్పాలి. మహా అంటే గొప్పదైన అని అర్థం, యాగ అంటే యాగ విధానములో అని అర్థం, క్రమ అంటే క్రమబద్ధమైన పద్ధతిలో అని అర్థం, ఆరాధ్య అంటే ఆరాధింపబడినది అని అర్థం. ఏది చేసినా తనకు అర్పణ బుద్ధి కాకుండా తదర్పణ బుద్ధి ఉంటే ఆ విధంగా చేయడం మహాయాగం అవుతుంది. ఈ విషయమే సౌందర్య లహరిలో 27వ శ్లోకంలో ఆదిశంకర్లు వివరిస్తారు. ఏ పనిలో అయినా ఒక క్రమం ఉంటే ఆ పని రాణిస్తుంది. శిక్షణలో క్రమం ఉంటే అది క్రమశిక్షణ అయినట్లే. చేసే పనుల్లో అంటే ఆరాధనలో క్రమం ఉంటే క్రమారాధన అవుతుంది. ఒక పద్ధతిగా చేసే పనిని యాగం అనవచ్చు. అలా చేసిన పనిని తదర్పణ బుద్ధిగా చేస్తే మహాయాగం అవుతుంది. కాబట్టి తదర్పణ బుద్ధితో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవాలి. పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి, పురుషులు, అయ్యవారు, అమ్మవారు, సృష్టి, ప్రళయం, పగలు, రాత్రి, షడ్ఋతువులు మొదలైనవన్నీ కూడా క్రమం తప్పనివే. ఇటువంటి వాటితో తన జీవితాన్ని అనుసంధానం చేసుకుంటూ సమర్పణ భావంతో జీవించేవాడు ఈ మహాయాగం చేసిన వాడవుతాడు. గురువు గారికి 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఇలా సమర్పించుకుంటూ పోయి ఇక ఏమీ మిగలక తాను మిగిలిపోయి చిట్ట చివరకు తనని కూడా సమర్పించుకున్నాడట ఒక శిష్యుడు. ఆ గురువు నిజమైన గురువు కాబట్టి, వెధవా ముందే ఈ పని చెయ్యొచ్చుగా, అవన్నీ నాకెందుకు, సమర్పణ అంటే ఏదో సమర్పించడం కాదు, తననే సమర్పణ చేసుకోవడం, అప్పుడే నేను నీలో ఉండి నిన్ను నడిపించేది అన్నాడట. దేవతల ప్రీతికై అగ్ని ద్వారా హవిస్సును సమర్పిస్తూ చేసే శ్రీయాగ, అంబాయాగ, అగ్నిష్టోమ, జ్యోతిష్టోమాది యాగాలను మహాయాగాలంటారు. ఈ మహాయాగాల ద్వారా ఒక క్రమమైన పద్ధతిలో ఆరాధింపబడినది అని ఇంకో అర్థం. ఆగర్భస్థితి నుండి అంటే గర్భస్థుడైనప్పటి నుండి శ్మశాన ప్రవేశం చేసే స్థితి వరకు జరిగే జీవితంలో దేహంతో చేయవలసినవి దేహంతోనూ, మనసుతో చేయవలసినవి మనసుతోనూ, బుద్ధితో చేయవలసినవి బుద్ధితోనూ, ఇలా తన సమస్త అవయవ ఇంద్రియ అంతఃకరణ చతుష్టయాలతో నిర్వర్తించవలసిన పనులను ప్రకృతితో శృతిని కలుపుతూ పద్ధతి ప్రకారం చేయడం కూడా మహాయాగం క్రిందకే వస్తుంది. ఇటువంటి పద్ధతిలో ఆరాధింపబడే అమ్మవారిని కూడా మహాయాగ క్రమారాధ్య అంటారు. అగ్నిష్టోమాది మహాయాగాల ద్వారా ఆరాధింపబడినది అని, తదర్పణ భావంతో గడిపే జీవితాన్ని యాగరూపంగాను, చూసే సృష్టిని మహాయాగ రూపంగాను దర్శింపచేసి ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.